కట్టబడలేదు. క్రీస్తు సశరీరంగా ఉన్నప్పుడు ఈ భూప్రపంచంలో చర్చిలు లేవు. కానీ భగవాన్ సత్యసాయి ప్రభు వారు సశరీరంగా ఉన్నప్పుడే, ఆ దేవుడు సశరీరంగా ఉన్నప్పుడే ఆ దేవుడికి బ్రహ్మాండమైన మందిరం నిర్మాణం మన అనకాపల్లిలో జరిగింది. వారి బ్లెస్సింగ్స్ తీసుకొని వారి పాదుకులు కూడా 3 సమితులు ఉన్నాయి. 3 సమితుల్లో కూడా వారు సశరీరంగా ఉన్నప్పుడే వారి పాదుకుల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం మన మందిరాల్లో. మా ఈనాడు బ్రహ్మాండమైన రథయాత్ర జరిగింది. అనకాపల్లి పార్వతీపురం జిల్లాకు వచ్చింది, శ్రీకాకుళం జిల్లాకు వచ్చింది, విశాఖపట్నం జిల్లాకు వచ్చింది, తర్వాత అనకాపల్లి జిల్లాకు వచ్చింది రథం. ఆ వ్యాసంలో రథం వెళ్ళినప్పుడు మహిళలందరూ ఏం చేసేవారంటే బిందెలతో నీళ్లు తెచ్చి రథం ముందు వంపేవారు. స్వామి, ఎండలో నడుస్తున్నారు మీరు, ఈ వేడిలో మీరు ఎలాగ నడుస్తారని నీరు పోసేవారు. మరి మీ అనకాపల్లి భక్తులు ఏం ప్రార్థన చేశారో, మీ మహిళలకు ఆ పని లేకుండా కేవలం వరుణ దేవుడే వచ్చి, స్వామి మీరు మా అనకాపల్లిలో చల్లదనం చేయాలి, భక్తులు సామాన్యులు కాదు, కాబట్టి వారికి నేను శ్రమ ఇవ్వకుండా చక్కగా కల్లాపులు వేశాడు వరుణ దేవుడు. మనం అనుకుంటాం, అయ్యో వర్షం పడకపోతే ఇంకా బాగుండేమో, ఇంకా బాగా చేసేవారేమో అనుకుంటాం. వర్షం రావడం ఏంటంటే దేవుడు మనకి వరుణ దేవుడిని పంపించి వారు సేవ చేయించుకున్నారన్న భావన మన హృదయాల్లో అందరికీ కూడా ఉండాలి. ఈనాడు భగవాన్ బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలు వస్తున్నాయి. దయచేసి టైం ఎక్కువైంది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. ప్రతి మాటను కూడా దయచేసి ఎవరిదంటే పలికెడిది నీవు, పలికించెడిది నీవు, పలికెడిది నీవు, పలికించెడిది నీవు, పలుకు నీవు, లోపలి పలుకు నీవు, పలుకు పలుకునందు పలకరింతువు నీవు. స్వామి, పలుకు పలుకునందు పలకరింతువు నీవు, సత్యసాయి. నా ప్రతి పలుకు కూడా భగవాన్ బాబా వారు పలకరించాలని నేను కోరుతున్నాను. మరి ఈనాడు అందరు జాగ్రత్తగానండి. స్వామివారి 200వ జన్మదినోత్సవం కూడా మన భారతదేశంలో జరుగుతుంది. 200 బర్త్డే, 200 బర్త్డే.